నా యొక్క ఇద్దరు పిల్లలు హేమాంజలి, గాయత్రి. ఆ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి గల కారణం ఈ స్కూల్ యొక్క డిసిప్లిన్, అట్మాస్ఫియర్, ఆ మెయింటెనెన్స్ అనేటటువంటిది నాకు బాగా నచ్చింది. వెన్ కంపేర్ టు విజయవాడ, మాది ఒరిజినల్‌గా విజయవాడ సార్. ఆ విజయవాడ దగ్గర ఆ విజయవాడ ఎడ్యుకేషను, ఇక్కడ ఎడ్యుకేషను నేను కంపేర్ చేసుకొని, అక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేటటువంటిది అబ్జర్వ్ చేస్తే నాకిక్కడ డిసిప్లిన్‌తో కూడినటువంటి ఎడ్యుకేషన్‌గా నాకు కనపడిందండి. అందుకని నేను ఏమి హెసిటేట్ చేయకుండా ఈజీగా నేను ఈ స్కూల్‌లో తీసుకొచ్చి జాయిన్ చేసేసాను. ఈ జాయిన్ చేసిన తర్వాత కూడా ఆ టీచర్స్ పట్టించుకునేటటువంటి విధానం, తర్వాత మేడం మంజుల గారు అబ్జర్వ్ చేసేటటువంటి ఆ ట్రీట్మెంట్ కూడా నాకు నేను బాగా అట్రాక్ట్ అయ్యానండి దాన్ని చూసి. ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ప్రత్యేకంగా యాక్టివిటీస్‌లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు, చాలా మెచ్చుకోదగ్గది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సన్నివేశాలు. ఎలా అంటే నాకు ఫస్ట్ నుంచి నేను చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా ఓన్ ఎడ్యుకేషన్‌తో పాటు యాక్టివిటీస్ అనేటటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు మేడం. ఐఐటి ఫౌండేషన్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా పిల్లల్ని ఇలా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసేటట్లు ఉంటే గనక వాళ్ళు ఈ స్ట్రెస్సు, స్ట్రెయిను అనే 2 మాటలకి దూరంగా ఉంటూ సక్సెస్ దిశగా ప్రయాణించడానికి ఈరోజు నా పిల్లలిద్దరూ కూడా మెడిసిన్‌లో జాయిన్ అవ్వడానికి ఇది ఒక కారణం. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ ఒక కారణం. తర్వాత మా పెద్ద పాపని ప్రత్యేకించి నేను అబ్జర్వ్ చేశాను సార్. దాంట్లో మా పెద్ద పాప ఎప్పుడు కూడా ఈ ఖోఖో ఆడి బాగా, అంటే తనకిష్టం వచ్చినటువంటి గేమ్, అంటే ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఇక్కడ ఉండటం వలన నాకు విజయవాడలో అలా అబ్జర్వ్ చేయలేకపోయాను నేను. అసలు ఈ గేమ్స్, ఈ యాక్టివిటీస్ అనేటటువంటి పార్టిసిపేషన్ ఏదో ఒక రోజు పార్టిసిపేట్ అవ్వటమే తప్ప ప్రత్యేకించి ఇన్ని రోజులు యాక్టివిటీస్లో స్పెండ్ చేయటం అనేటటువంటిది నేను అబ్జర్వ్ చేయలే. అదొకటి బాగా డిఫరెన్స్ ఇక్కడ విజయవాడకి ఇక్కడ నేను గ్రీన్వుడ్లో అబ్జర్వ్ చేసినటువంటి దానికి. ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి పిల్లలిద్దరూ కూడా ఏమాత్రం స్ట్రెయిన్ లేకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలిగటానికి బాగా ఉపయోగపడింది సార్. తర్వాత మా చిన్న పాప హేమాంజలి ఏకపాత్రాభినయం, ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం చెప్పుకోదగ్గది. తర్వాత ఈ స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా కూడా పిల్లల్ని ఆ చిన్న పాప దాంట్లో పార్టిసిపేట్ చేయటం అసలు మర్చిపోలేనటువంటి విషయం. వాళ్ళు అందులో ఎంజాయ్ చేస్తూ ఈ స్ట్రెస్ అనేటటువంటి మాటకు దూరంగా ఉండి ఎంతసేపు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి బాగా ఉపయోగపడిందని ప్రత్యేకంగా చెప్తున్నాను. చదువు అనేటటువంటిది సంస్కారం దిశగా నడవాలి. ఆ సంస్కారం అనేటటువంటి దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ గ్రీన్వుడ్ అనేటటువంటిది ఒక్కటిగా చెప్పగలను నేను.